అందరికీ హాయ్ అండి. గత వారం 10 రోజులుగా వాతావరణం ముసిరి పెట్టేసింది. గ్యాప్ ఇవ్వట్లేదు. భారీ వర్షాలు పడట్లేదు, అలా అని వదలట్లేదు. చాలా నేల బయటికి వెళ్తున్నా సరే రోడ్లన్నీ చిత్తడిగా ఉన్నాయి. మూడవుట్గా యాక్టివ్గా కూడా ఉండలేకపోతున్నాం అన్నమాట. మా టెర్రస్ గార్డెన్లో కూడా చాలా ప్లాంట్స్ కానీ సైడు షేడ్ నెట్లు ఇవన్నీ చిందరవందరం అయిపోయాయి. కొన్ని ప్లాంట్స్ విరిగిపోతున్నాయి, కొన్ని ప్లాంట్స్ అయితే క్రాప్ గట్టి కుళ్ళిపోతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఫ్లవరింగ్ వచ్చి కూడా రాలిపోయి కొన్ని రావట్లేదు. వాటి బ్రాండ్స్ కూడా చాలా విరిగిపోయాయి. ఇంతకుముందు కూడా గాలి వాన చాలా నష్టం జరిగింది డ్రాగన్ ఫ్రూట్స్, లేకపోతే ఇప్పుడు చాలా క్రాప్ వచ్చేది. టెర్రస్ గార్డెన్లోకి రాలేకపోతున్నాను అనమాట. అంటే ఏం చేయాలి, పైకి వస్తుంటే వర్షం జల్లు పడుతుంది, లేదా చల్లటి గాలి వేస్తుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం రావట్లేదు కనుక మరి పైకి ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నాము. స్పెండ్ చేసిన ప్రయోజనం లేదు, ఎందుకంటే మనం అక్కడ ఏవి చేయడం కూడా దీని ఉండదు. మనం ఏదో సర్దాం అనుకోండి, మళ్ళీ అయితే కొంచెం ఒక సాయంత్రం కల్లా లేదా మధ్యాహ్నం కల్లా ఇది అయిపోతుంది. ఈ మస్క్ మెలన్ ఈ సంవత్సరము చాలా ఎక్కువ క్రాప్ మా టెర్రస్ గార్డెన్స్ తీసాము. ఇంకా కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఒక ప్లాంట్స్ తీసేద్దామని చెప్పాను, సీజనల్లే. ఇలాగా బాగా పండినంత వరకు అనుకుంటుంటాం కదా, ఆ విధంగా ఇది వదిలేస్తున్నా. అసలు చెప్పాను కదా, ఈ మధ్య ఒక వారం రోజులుగా టెర్రస్ గార్డెన్ ఎక్కువ నేను పట్టించుకోలేదు. దీనికి నాకు టైం కూడా లేకపోవడం కూడా ఒక కారణం. అంటే దృష్టి మరి వెళ్ళలేదండి. వర్షం పడుతుంది, ప్రధానంగా ఏంటి నీళ్లు వేయడానికి లేదా బయటికి పైకి రావడానికి. ఇది చూసారు, ఇది పచ్చిమిర్చి. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాను. చాలా ప్రెజర్గా ఉంది టైం నాకు చాలక. అంటే రోజుకి 24 గంటలు చాలట్లేదు చెప్తుంటాను కదా నేను. అలాగే మేనేజ్ చేయలేకపోతున్నాను. ఇది కూడా చాలా అంటే మేనేజ్ చేయలేక లేకపోతే ఈ మిర్చి ప్లాంట్స్ కూడా ఒక్కొక్క ప్లాంట్ నుంచి ప్రతిరోజు కూడా మినిమం ఒక 150 గ్రామ్స్ నుంచి ఇలాగ తీస్తుంటాము. ఇది చిన్న ప్లాంట్. ఈ చిన్న ప్లాంట్ కూడా ఒక 10-15 ఉన్నాయి. ఇది చూసారు, ఇది ఈ మస్క్ మెలన్ ప్లాంట్ అలా కుళ్ళిపోయింది అనమాట. ప్లాంట్ అంటే కుళ్ళిపోతుంది, ఇంకా పూర్తిగా కుళ్ళిపోలేదు. ప్లాంట్ కుళ్ళిపోతుంది. పండ్లు అంటే ఇది పూర్తిగా పెరక్క ముందే అది తీసేయాల్సి వస్తుంది అనమాట. తీరా చూస్తే ఇది చూసారా, అది మొత్తం లోపల వాటర్ గట్టి వెళ్ళిపోయింది. అంటే ఈ వారం 10 రోజులుగా ఈ ముసురు వాతావరణం ఉండడం వల్ల ఆ వాటర్ గట్టి వెళ్ళిపోయింది. ప్లాంట్ గట్టి కుళ్ళిపోతాయి అన్నమాట. కొన్ని ప్లాంట్స్ ఈ ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి. అది మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఇదైపోయింది. అంటే బ్యాడ్ స్మెల్ కాదు, కుళ్ళిపోలేదు, కానీ వాటర్ వెళ్ళిపోయి జస్ట్ మనం తీసినప్పటికీ అది అలాగా బాగా ఇలా పట్టుకునేసరికల్లా పైగా తగిలిపోయింది. ఈ సీజన్లో మా టెర్రస్ గార్డెన్లో ఈ పండిన ఈ మస్క్ మెలన్స్ అన్నీ లేదా ప్లాంట్స్ ఇంకా కొంచెం కేర్ తీసుకున్నట్లయితే ఒక ఆర్గానిక్ మస్క్ మెలన్ షాపే పెట్టేయచ్చు. మా ఇంటి ముందు టేబుల్ వేసి ఒక గార్డెన్ అంబ్రెల్లా పెట్టి, అంటే అంతలాగా అంత ప్రతిఫలం ఈ సంవత్సరం నేను పొందాను. ఈ ఏరియా మా టెర్రస్ గార్డెన్లో వేరొక పార్ట్. ఇది కింద ఫ్లోర్కి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవి. ఈ ప్లాంట్స్ని ఇంకా ఇలా కొనసాగిస్తే ఇంకా చాలా క్రాప్ వస్తుంది. అంటే వాతావరణం మరీ అనుకూలమైనది కాకపోయినా సాధారణంగా వేసవికాలం అనుకూలమైంది. వేసవికాలం కొంచెం ముందు నుంచి వేసవికాలం తర్వాత వర్షాకాలం కొంతవరకు కూడా అనుకూలమైంది. ఈ వీడియోలో ఇంకా కొన్ని చూపించట్లేదు, కొన్ని మస్క్ మెలన్ ప్లాంట్స్, మస్క్ మెలన్ ఫ్రూట్స్ ఇంకా చూపించట్లేదు వాటికి ఉన్నవి. ఈ వీడియోలో చూపించిన వాటిలో ఒకటి ఆల్రెడీ నేను చూసాం కదా, ఒకటి బాగా అంటే అది పగిలిపోయింది వాటర్. మరి దాన్ని నేను యూజ్ చేయాలని అనుకోలేదు. చేతులను మొక్కలను తీస్తుండగానే అది కొంచెం పగిలిపోతుంది. అలాగైతే పగిలిపోతుంది కనుక అది మరి ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. దాన్ని అక్కడ ఇంకా చిరిమేసి మన మొక్కల్లోనే వేసేసాము.
మరొకటి ముందు దీని ముందు తీసింది అయితే అది కూడా నేను కానీ 1-2 రోజులు చూడకపోతే అది కూడా సేమ్ అలాగే పాడైపోవచ్చు. అంటే అది చూసారు కదా, మనం ఊడిపోయింది, పట్టుకునేసరికి ఇలా ఊడిపోయింది అది. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది ఇంకా చాలా గట్టిగానే ఉంది, కానీ ప్లాంట్ మాత్రం డల్ అయిపోతుంది. ప్రధాన కాడ కూడా చాలా గట్టిగానే ఉంది, ప్రధాన మొక్క కూడా గట్టిగా ఉంది, కానీ ఆకులు గట్టి బాగా బ్లాక్ అయిపోయి చూసారా. కనుక దీన్ని ఇప్పుడు తీసేస్తున్నాను. నాకుండే టైం డిమాండ్కి ప్రస్తుత ఈ వాతావరణానికి ఈ ప్లాంట్స్ ఇలాంటి పరిస్థితులు దీనికి అంతా చాలా క్లమ్జీగా ఉంది. అందువలన ఈ వీడియోలో కటింగ్ కానీ కన్జ్యూమింగ్ కానీ చూపించలేకపోతున్నాను. ఇది చూడండి, చిన్నదే, ఇంకా పెరగలేదు. మనం ముందు చూసిన ఇట్లా పగులు వచ్చింది, ఇంకా 1-2 రోజులు ఉంటే అది అలా కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి పాడైపోవచ్చు కూడా. పూర్తి స్థాయిలో కుళ్ళిపోవడం అంటే ఇప్పుడు మా టెర్రస్ గానీ జరగలేదు, కానీ అంటే ఇప్పుడు నేను ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి ఇలాగా ప్రస్తుతం ఇప్పుడు ఉండే పరిస్థితి నాకు ఎదురవుతున్నది. ఈ వాతావరణము, నాకుండే సిచ్యువేషను, ఈ టైం డిమాండ్, దీని కారణం వల్ల ఇప్పుడు వాటిని కట్ చేసి ఎవరికి పంచడం కానీ లేదా కన్జ్యూమ్ చేయడం కానీ అలాంటి మూడు నాకు అనిపించట్లేదు. అందువలన వాటిని అలాగా ఉంచేసాను, కట్ చేసిన వాటిని, కోసిన వాటిని. నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.